హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 5 మినిట్స్‌లో లెమన్ పులిహోరని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి పోపు గింజలు కూడా వేసేద్దాం. కొన్ని పల్లీలను కూడా వేసేద్దాం. తర్వాత ఒక 4 ఎండుమిర్చిని వేద్దాం. కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేద్దాం. ఇది చిటపటలాడుతుంటేనే పసుపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి సాల్ట్‌ని వేసేద్దాం. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్‌ని కూడా వేసేద్దాం మొత్తం. ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నం చాలా పొడి పొడిగా ఉంటేనే ఈ లెమన్ పులిహోర టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఎంత సింపుల్ అయిన లెమన్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ లెమన్ పులిహోర మీరు 5 మినిట్స్‌లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి.